శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూన్ 11 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి మధ్యాహ్నం 11 గంటల 11 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 8 గంటల 8 నిమిషాల వరకు ఉంది. బుధవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళితే పనుల్లో ఆటంకాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు మూటగట్టి ఆ మూట దగ్గర పెట్టుకుని వెళ్ళండి. మీరు మళ్ళీ తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి జ్యేష్ఠ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన బుధుడు మిథున రాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు బుధుడి స్వక్షేత్ర స్థితి చాలా అద్భుతంగా యోగిస్తుంది. బుధుడు సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి విద్యారంగం వాళ్ళు కానీ, ఉద్యోగ రంగం వాళ్ళు కానీ, వ్యాపార రంగం వాళ్ళు కానీ ఎవరైనా సరే లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి కర్ణవేధ అంటే చెవులు గుట్టించుకోవటానికి బలం ఉంది. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి బలం ఉంది. అగ్ని సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. మంత్ర తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. అలాగే జ్యోతిష్కులను కలుసుకొని జాతక ఫలితాలు తెలుసుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. మన వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్లతో తగాదాకి దిగి ఆ తగాదాల విజయం సాధించడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు రుణాలని తీర్చగలుగుతారు. మేషరాశి వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఈరోజు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు చేయటం ద్వారా ప్రయోజనాలు పొందాలని ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అంతిమంగా ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. శారీరకంగా, మానసికంగా సంతోషములు కలిగేటటువంటి సూచనలు వృషభ రాశి వాళ్లకు కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి బహిర్గత శత్రువుల విషయంలో, అంతర్గత శత్రువుల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు శత్రువులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల ద్వారా అంతిమంగా ప్రయోజనాలు పొందే యోగం కూడా మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా కొన్ని వ్యతిరేకతలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే కుటుంబంలో సభ్యులతో వ్యతిరేకతలు పెరిగే సూచనలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు రుణాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మనోధైర్యంతో అంతిమంగా వాటిని అధిగమించగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వాళ్ళ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళని వారు నిరూపించుకునే ప్రయత్నంలో విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సింహరాశి వాళ్ళ సంతానంలో అమ్మాయిలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు సంబంధించి ధనపరంగా కొంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవకాశం ఈరోజు ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి కన్యా రాశి.
కన్యా రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారంలో ఉన్నవాళ్ళు కన్యా రాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని సంపాదించగలుగుతారు. విద్యా రంగంలో కూడా తిరుగులేని విజయాలు అందిపుచ్చుకుంటారు. కన్యా రాశి వాళ్ళు ఈరోజు ఏవైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తే వాటిల్లో బ్రహ్మాండంగా రాణించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. అయినప్పటికీ మనోధైర్యంతో, తెలివితేటలతో, మీ సామర్థ్యాలతో ఆ అనుకోని ఆపదల నుంచి బయటపడగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో మానసిక ఆందోళనలు ఉంటాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఆ ఆందోళనకర పరిస్థితుల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు రుణాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం ఈరోజు తులారాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతిమంగా ఆ ప్రయాణాల వల్ల లాభాలు పొందగలుగుతారు. శారీరకంగా, మానసికంగా అనేక విషయాలలో, అనేక వ్యవహారాల్లో సంతోషకరమైనటువంటి పరిస్థితులను పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. చాలా కాలంగా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రమోషన్ గురించిన శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంది. సకల కార్య విజయము ధనుస్సు రాశి వాళ్ళకి కలుగుతుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అధికంగా శ్రమ ఉంటుంది. ఆ శ్రమను తట్టుకొని గనక మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే అంతిమంగా అద్భుత విజయాలు సాధించగలుగుతారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాత్రం కొన్ని సమస్యలు చోటు చేసుకునే సూచనలున్నాయి. కాబట్టి ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆఫీసులకు వెళ్ళి పనులు చేసుకోవాలనుకుంటే మాత్రం వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. లేకపోతే ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆఫీసుల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు మకర రాశి వాళ్లకు కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా కొంత వ్యతిరేక భావనలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయాలి. ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటి నుంచి బయటపడగలుగుతారు. సాధ్యమైనంత వరకు రుణాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని మానసిక ఆందోళనకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా, స్థిరంగా ఉంచుకొని ముందడుగు వేసినట్లయితే విజయాలు అందిపుచ్చుకుంటారు. అలాగే కొన్ని ఆపదలు అనుకోకుండా ఎదురయ్యే సూచనలు కూడా మీనరాశి వాళ్ళకున్నాయి. అటువంటి ఆపదలు ఎదురైనప్పుడు మనోధైర్యంతో, తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడి అంతిమంగా విజయాలు అందిపుచ్చుకుంటారు. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే ఏరువాక పున్నమి. ఈ ఏరువాక పున్నమినే వటసావిత్రి వ్రతం నిర్వహించే రోజుగా కూడా జరుపుకుంటారు. చాలా శక్తివంతమైన రోజు ఈ ఏరువాక పున్నమి. కాబట్టి 12 రాసుల వాళ్ళు నమో వైవస్వతాయ అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం వటసావిత్ర్యై నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. నమో వైవస్వతాయ, ఓం వటసావిత్ర్యై నమః. ఈ 2 మంత్రాలు చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవటానికి, వ్యాపార రంగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలం. అలాగే జ్యోతిషపరమైన, గణితపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. రాయబారాలు నడపటానికి కూడా బుధహోర మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం మొదటిసారిగా ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.